సబ్బాత్ షలోమ్. అందరూ అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖన భాగాలను వింటూ పరమతని సన్నిధానంలో ఆత్మీయ మేలులు పొందుకుంటారనుకుంటున్నాము. ఆ మేలుల చేత మీరు తృప్తిపరచబడుతూ బలపరచబడుతూ ఆయనలో సంతోషిస్తున్నారని భావిస్తుంటున్నాం. అట్టి అనుదిన కృపలో భాగముగా లేఖన భాగం ఈరోజు హగ్గై గ్రంథము 2వ అధ్యాయము మనకు 4వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. ధైర్యము తెచ్చుకొని పని జరిగింపుడి. కాబట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో పరమతండ్రి మీరు ధైర్యముగా ఉండండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకంలో మీకు అనేక విధాలుగా ఇబ్బందులు కలుగుతాయి, అనేక విధాలుగా మిమ్మల్ని అపవాది శోధిస్తుంటుంది. ఆయనను అట్టి సమయాలలో కూడా మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండండి. కాబట్టి ధైర్యంగా ఉండి పని జరిగించండి. పరమతని ఏ పని అయితే మనకు అప్పగిస్తూ వచ్చాడో, ఏ పనిలో మనల్ని పరమతని పెడుతూ వచ్చాడో ఆ పనిని మనము తుదముట్టించేంత వరకు కూడా ధైర్యంతో మనం పని జరిగించుకుంటూ మనం వెళుతూ ఉంటుంటే ఆ పరమతండ్రి తగిన ఫలము తగిన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనల్ని బలహీనపరచాలని, మనం కృంగదీయాలని అపద అనేక విధాలుగా మనల్ని ప్రయత్నం చేస్తుంటుంది, అనేక విధాలుగా మన మీద బాణాలు వేస్తుంటుంది. కానీ పరమతండ్రి వైపు చూస్తూ ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పొందుకొని, ఆయన ఇచ్చిన బలాన్ని పొందుకొని ఆయన పని కొరకు మనం ముందుకు వెళ్తుంటుంటే ఆయనే మన మార్గాలను సరళపరిచి మనకు ఉన్నతమైన ఆశీర్వాదమును దీవెనను పరమతండ్రి దాచించి పెడతాడు సుమా. కాబట్టి ఆయన మందిరములో, ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తంలో మనకు ఏ పరిచర్య అయితే, ఏ పని అయితే, ఏ బాధ్యత అయితే అప్పగింపబడిందో, అవును నేను ఇది చేయడకు పరమతండ్రి నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చేయడకు నేను నిలబడ్డాను, ఆయన నన్ను నడిపిస్తాడు, నన్ను నిలబెడతాడని తుదమట్టు కూడా మనం ధైర్యంతో ముందుకు వెళుతూ సాగుతూ వెళ్ళాలి సుమా. అట్టి విధంగా ఆ ధైర్యంతో మనం వెళుతుంటుంటే పరమతని మన ముందు వెనక ఎడపక్క కుడిపక్క ఉండి మనతో ఆ పని జరిగించుకుంటూ ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహేపరచబడతాడు. కాబట్టి ధైర్యంతో మనకు అప్పగింపడిన పనిని మనం జరిగిద్దాం. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండి మనం నడిపించి మనల్ని ఆదరించి ధైర్యపరుస్తూ మనకు ఆయన విజయం ఇస్తాడు. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నానని పరమతని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన జయించిన వాడు మనతో కూడా ఉన్నాడని మనం ధైర్యంగా ఉందాం. అట్టి విధమైన కృప పరమతని మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మెస్సియానికి స్తోత్రములు. అయ్యా ధైర్యముగా ఉండి పని జరిగింపుడి అని మీరు తెలియజేస్తూ వచ్చినారు నాయన. అవును తండ్రి, మేము ధైర్యముగా ఉంటూ ఈ లోకంలో నీ నామ ఘనత కొరకు, మీ నామ మహిమ కొరకు మేము పనిని జరిగిస్తూ వస్తుంటుంటే దాన్ని మీరు కార్యసిద్ధి కలిగించేవారు మీరే, ఆశీర్వదించేవారు మీరే, దీవించేవారు మీరే నాయన. అట్టి కృపను మీరే మాకు సమృద్ధిగా విస్తరింపజేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ఎలోహిమైన, మన రక్షకుడైన, విమోచకుడైన యెహోషువ మెస్సియా ప్రేమ, ఆయన కృప, కరుణ, ఆదరణ నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరచు నడిపించును గాక. ఆమేన్.